గుడ్ మార్నింగ్ బెస్టీ అందరు బాగున్నారా? సో ఇవాళ మార్నింగ్ నాదైతే కాఫీ తోటి ఇప్పుడు రోజు మొదలైంది. ఇవాళ చాలానే పనులున్నాయి. సో పొద్దున్నే గబగబా మా పండుగాడికి చికెన్ వేసి, అన్నం వేసి, అందులో పెరిగేసి గబగబా కలిపేసి వాడికి అన్నం పెట్టేసాననమాట. మా వాడు ఇదిగోండి చూడండి, వాడు చికెన్ లేనిదే ఒక్క ముద్ద కూడా దిగదాడికి. సో పక్కాగా 3 పూటలు చికెన్ ఉండాల్సిందే ఆడికి. సిగ్గుపడుతున్నాడు మా వాడు. సో ఇంకేం చేయాలంటే టిఫిన్ ఏంటంటే మా అమ్మ ఇవాళ ఆయకూడం పెట్టేసింది. టమాటా చట్నీ చేసింది. ఒక గుడ్డేసుకొని గబగబా తినేసి నేను మా ఊరు నుంచి వచ్చానండి. చూడండి ఎంత బట్టలున్నాయో, అయ్య బాబోయ్! ఇవన్నీ సర్దడానికి నాకు 1 ½ అవర్ పట్టింది. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటదా? ఇంక నేనే గబగబా సర్దేసి అలా వాటర్ తాగడానికెళ్ళి చూస్తే మా అమ్మ చక్కగా పూజ చేసేసుకుంది. ఇలా చక్కగా దీపం పెట్టేసింది. పొద్దున్నే లేచి అన్నీ చేసేస్తుందనమాట మా అమ్మ. ముగ్గులేసి, కిచెన్ అంతా క్లీన్ చేసి. సో, మా అమ్మని తిను, తిను, తిను అంటే ఎంతో బతిమాలితే మా అమ్మ గూడా కొద్దిగా పొడేసి, నెయ్యేసుకొని తినింది. అది మా అమ్మకే కాదు మా నాన్న గూడా తింటారు. సో, మీన్‌వైల్ ఇదిగోండి చకచక చేసేసాను. ఒక 1 ½ అవర్‌లోనే మొత్తం చేసేసాను. ఇంతలో మా అమ్మ వంట చేసేసింది. ఏంటంటే ఫస్ట్ ఒక ముద్ద నేను పొడేసి, కొద్దిగా నెయ్యేసి ఒక పట్టు పట్టేసాను. చాలా బావుంది. ఇంక మా అమ్మ వెల్లుల్లిపాయ ఏసి బంగాళదుంప వేపుడు చేసింది. అద్దిరిపోయిందండి. మీరు ఆ కాంబో ట్రై చేయండి. చాలా బావుంటది. తర్వాత ఇంకా పప్పుచారు చేసింది. పప్పుచారు ఇంకా మన ఆంధ్ర అంటేనే పప్పుచారు కదా! సో, పప్పుచారు తినేసి కమ్మగా ఉందండి పప్పుచారు. చాలా బావుంది పప్పుచారు. సో, తినేసిన తర్వాత పెరుగేసుకుందాం అనుకున్నాను కానీ, ఇంకా పెరుగు తినాలనిపియలేదు. చాలా వర్షం పడుతుంది గదా! సో, ఇంకా పెరుగు తినలేదనమాట. ఇంకా ఇవాళ తర్వాత ఒక స్వీట్ తిందామని క్రేవింగ్స్ వస్తే, మా ఊరు నుంచి మా మామయ్య పంపించాడు. సో, పూతరేకులనమాట. మీ అందరికి ఇష్టమా పూతరేకులు? అది తినేసి ఒక్క పూతరేకు తిన్నాను. అబ్బా! ఎక్కడికో వెళ్ళిపోయానండి. అది తినేసి ఇంకా ఇవాళతోటి నా డే అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ. బాయ్.